అందమైన అమ్మాయి అనగానే హచ్చుకుక్కలా ఫాలో అవడానికి ఒకడు ఉండాలిగా, వాడే వీడు. హీరోయిన్ ఉన్నప్పుడు హీరో కూడా ఉండాలిగా. మామా, పంతులమ్మ వస్తోంది, పాఠాలు చెప్పించుకుంటారా? కోడిబొచ్చు, ఆ పిల్ల ఏ కాలేజో కనుక్కోరా. పిల్ల కాదు, స్టూడెంట్ కాదురా, టీచర్. చీదీనా అమ్మ, టీచరా? అయినా ఓకేరా. ఒరే కోడిబొచ్చు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, పంతులమ్మా పంతులమ్మా, మా అన్న 10వ క్లాస్ తప్పాడు, ప్రైవేటుగా పాఠాలు చెప్పాలంట, పాస్ చేయించాలంట, ఫీజు ఎంతైనా పర్వాలేదని వెళ్ళి చెప్పరా. పంతులమ్మా పంతులమ్మా, మా అన్న 10వ తరగతి తప్పాడు, ప్రైవేటుగా ట్యూషన్ చెప్పాలంట, మిమ్మల్ని అడిగి రమ్మన్నాడు, ఫీజు ఎంతైనా పర్వాలేదంట. పొగర్రా దీనికి. కూర్చోమమ్మా, కూల్ కూల్. కూర్చోమా, కూల్ కూల్ కూల్. ప్రైవేట్గా రమ్మని ఇంత పబ్లిక్ అడిగితే ఎలా మామా? కరెక్టేనా? ఆ ఒక్కటి పబ్లిక్లో అడగకూడదు. మరి ఎలాగరా? అన్నా, నువ్వు ఒక్కడ వెళ్ళి అడుగన్నా, ఒంటరిగా అడిగితే ఎవరు కాదనరానా? నాకు అర్జెంటుగా ఒక లవర్ కావాలరా. లవ్ చేయాలనిపిస్తుంది. రే, 100 మంది ప్రేమించుకుంటే ఎన్ని ప్రేమలు సక్సెస్ అవుతున్నాయిరా. ఏంట్రా ఎప్పుడు లవ్ అంటే ఎలర్జీ అనేవాడు ఈ రోజు లవ్ గురించి మాట్లాడుతున్నాడు, ఏంటి తేడా? అరే, ప్రేమించే వాళ్ళు ఇప్పుడు సక్సెస్ కోరుకోవటం లేదురా, ఓన్లీ సెక్స్ మాత్రమే కోరుకుంటున్నారా. కామంతో కళ్ళు మూసుకుపోయి కొట్టుకొని చచ్చిపోతున్నారా. అయినా నిజమైన ప్రేమ ఎక్కడుందిరా లోకంలో? రేయ్ ఆపరా, మీరు అలా ఉంటే అందరూ అలాగే ఉంటారా ఏంటి? ఓ సలీం అనార్కలి, లైలా మజ్ను, దేవదాసు పార్వతి, వీళ్ళందరూ ప్రేమలోకానికి ఆదర్శంరా. ఆకులు కట్టేం కాదు, నువ్వు చెప్పిన ప్రేమ జంటల్లో ఏ ఒక్క ప్రేమ జంట అయినా పెళ్లి చేసుకుందా? అవును, నిజమే, పెళ్లి చేసుకోలేదు. మనకు కావాల్సింది పనులు తిరగడమే, పెళ్లిళ్ళు కాదు. మీరెన్నైనా చెప్పండిరా, నా దృష్టిలో లవ్ ఈజ్ డివైన్. అరే, డివైన్ విషయం పక్కన పెడితే ఈ జనరేషన్లో సిన్సియర్గా లవ్ చేస్తే మనకి ఏ వైనో విస్కీయో అదే దిక్కురా. ఇది మాత్రం పక్కారా. ఈడింతేరా, ఈ టాపిక్ అంతా వేస్ట్ గానీ నువ్వు ట్యాప్ తో ఏం చేస్తున్నారా? చాటింగ్ చేస్తున్నా. చాటింగ్ లేకపోతే అదే వీడెప్పుడు ఇంతేరా, చూడండి రా.